ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల వారికి వాళ్ళకి ఎలా ఉండబోతుంది గ్రహస్థితి పరంగా అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మరి అవన్నీ కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది, వాళ్ళకు ఎలాంటి రెమెడీస్ విధి విధానాలు పాటించాలి, ఏ రాశి వాళ్ళకు ఎలాంటి పరిహారాలు అనేటివి మనకి ఈరోజు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన హిట్ టీవీ స్టూడియోలో మన ముందున్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. అడిగి తెలుసుకుందామా మరి? నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, తదుపరి రాశి మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ ఆగస్టు మాసంలో వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉండబోతుందంటారు? మీరే అన్నారు మిథున రాశి అని. మిథునం అంటే ఏంటి? దాంపత్యం. మిథునం అంటే దాంపత్య జీవితం. అంటే వీరికి కూడా ఫ్రీడమ్ పోతుందా అనుకోవచ్చు. యాక్చువల్లీ అందరూ కూడా అనుకుంటారు ఫ్రీడమ్ అంటే ఫ్రీడమ్ ఆయిల్ కాదు. ఓకే, ముందు ముఖ్యంగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక ఫ్రీడమ్ అనగానే అందరూ ఫ్రీడమ్ ఆయిల్ తెచ్చుకుని వండుకోవాలి కావాలనుకుంటారు. అలా కాదు. ఫ్రీడమ్ అనేది వారికి ఉన్నటువంటి ఆ విధానం అనమాట. అంటే ఫ్రీతనం, జాలితత్వం, ఇది ఫ్రీడమ్ అంతే, వేరేం లేదు. మళ్ళీ ఫ్రీడమ్ అనగానే ఆ ఫ్రీడమ్ ఆయిల్ కానే కాదు. అయితే పోతే ఈ యొక్క 2025 సంవత్సరం మొదలైన తర్వాత ఈ యొక్క మిథున రాశి, ఈ మిథున రాశి వారికి దినదిన అభివృద్ధిగా ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా ఒకటి కుదురు పడుతూ ఉన్నాయి. ఇకపోతే మొన్న ఈ మధ్యనే మే నెలలో గురువు కూడా వచ్చారు. గురువు మే 18 తారీఖున గురువు కూడా రావటం, వీరికి పుష్కరాలు కూడా అయినాయి మనకి ఈ మధ్యన. అక్కడక్కడ బ్యానర్లు కూడా పెట్టినారు పుష్కరాలకు ఆరంభం అని చెప్పేసి. అయితే 5 అయిన తర్వాత ఈ యొక్క మిథున రాశిలోకి గురువు రావడంతో వీరు ఎన్నడూ లేనటువంటి విధంగా అవకాశాలు రావడం, నైట్ దుబాయ్ లాటరీ తగలటం, లేదా కేరళ లాటరీ తగలటం. మనం ఈ మధ్య పేజెస్లో వింటూ ఉన్నాం, నాకు లాటరీ తగిలిందని. ఒకడే కనిపిస్తుంటాడు నాకైతే. ఆ ఒకటి ఎన్నో పేజీలు కనిపిస్తూ ఉంటాడు. కాకపోతే మిథున రాశి వాడు అయి ఉంటాడు వాడు కూడా. అయితే వీరికి లాటరీ తగలటం లాంటిది తగలటం, ఆ లాటరీ ద్వారా వీరు ఉత్తీర్ణులు అవ్వటం లాంటివి జరుగుతుంది. కాకపోతే మిథున రాశి వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి, వాళ్ళు స్వతహాగా వాళ్ళ స్వభావం ఏంటంటే బోలాశంకరు లాంటి వారు. కానీ మాటల ద్వారా మాత్రమేనండి, చేతల ద్వారా కాదు. ఏదైనా సహాయం చేయగలుగుతారు, మాటల ద్వారా మాత్రమేనండి, చేతల ద్వారా కాదు. ఏదైనా దారి చూపిస్తారు, మాటల ద్వారా మాత్రమే. కానీ అలాంటి వాళ్ళు దొరకడం అదృష్టం కదా. సరైన సమయానికి మాట చాలా విలువ కాదు, అది దారి చూపిస్తారు, ధైర్యాన్ని ఇస్తారు. దాంట్లో మాత్రం వీళ్ళు చాలా ప్రాసిద్ధం చెప్పొచ్చు. కాబట్టి ఎవరికైనా సలహా కావాలా, సూచన కావాలా, ఎక్కడైనా మిథున రాశి వారు ఉన్నారో వెతకండి, సలహాదారులుగా చేస్తారు. కానీ డబ్బులు ఇవ్వడం, ఏదో వారికి ఉన్నది మొత్తం రాసి ఇవ్వడం, గ్రీన్ పెన్ సిగ్నేచర్ లాంటివి ఏం జరగదు. కానీ దానికన్నా విలువైనటువంటి మాట, దానికి సహాయం చేయగలుగుతారు, తోడు రాగలుగుతారు ఎక్కడి దాకైనా. కాబట్టి మిథున రాశి వారు ఉన్నారు అంటే బంధాలకి బాంధవ్యాలకి విలువిస్తారు, మంచివారి దాంట్లో ఒకరిగా ఉంటారు, అది గుర్తుపెట్టుకోవాలి. అయితే ముఖ్యంగా ఈ ఆగస్టు మాసం, ఈ శ్రావణ మాసంలో కనుక వీరు ఏదైనా కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటే కనుక, ఆల్రెడీ వ్యాపారాలు ఉంటే ఏం చేయొద్దు. లేదు అంటే గురువు గారు చెప్పారు కదా అని ఉన్న వ్యాపారాలు క్లోజ్ చేసి అవి మొదలు పెట్టొద్దు. కొత్తగా చేయాలనుకున్న వారు ఎవరైనా ఉంటే, మొన్న ఇలానే ఏమైందంటే గురువు గారు చెప్పారు కదా అని చెప్పి నాకు కాల్ చేశారు. వాళ్ళది ఆల్రెడీ హోటల్ ఉంది, నేను బట్టల షాప్ పెట్టుకుంటే బాగుంటుందని చెప్పా. హోటల్ క్లోజ్ చేసి బట్టల షాప్ పెట్టి ఓపెనింగ్ డేట్ అడిగారు అనమాట. అందుకని ఉన్న వ్యాపారాలు క్లోజ్ చేయొద్దు. అలానే వీరికి కొత్తగా పెట్టాలి వ్యాపారం అనుకుంటే కనుక గోల్డ్, సిల్వరు, అలానే ఇనుము, ఇటుక, ఇసుక ఇలాంటి కన్స్ట్రక్షన్ రంగాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు వీరికి అనుకూలంగా ఉన్నాయి. ఏంటి గురుగారు రియల్ ఎస్టేట్ లేదు, ఇలాంటి వ్యాపారాలు చెప్పారంటే రానున్న కాలంలో బాగుంటుంది. కాబట్టి ఈరోజు వీరు మొదలు పెట్టుకోవచ్చు. ఇకపోతే ఆన్లైన్ బెట్టింగ్ లాంటివి కాకుండా షేర్స్ లాంటి వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే వీరికి అనుకూలంగా ఉంటుంది. అప్పు తెచ్చి మాత్రం కాదు, ఉన్న డబ్బులతో షేర్స్ చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది. అలానే మిథున రాశి వారికి ఇంకా కూడా అన్ని రంగాల్లో కలిసి రావడానికి మరొక చిన్న చిన్న పరిహారాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. అయితే అవి ఏంటంటే, మిథున రాశి వారు ఖచ్చితంగా ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం నోచుకోవటం, అలానే నవగ్రహాలలో ఒక గ్రహమైనటువంటి చంద్ర భగవానుడికి బియ్యం దానం చేయాలి. 1 కిలోంపావు బియ్యం, 2 తెల్లని వస్త్రాలు, అలానే రాగి కానీ వెండి కానీ, 1 రూపు కానీ, 1 తీగ కానీ, 1 కాయిన్ కానీ దానం చేయడం ద్వారా వీరికి మంచి కలిసి వస్తుంది. ఇకపోతే ఉదయించేటువంటి చంద్ర భగవాన్ యొక్క కిరణాలు పడ్డటువంటి ఏదైనా జ్యూస్, పాలు కానీ ఉంటే అవి సేవించడం ద్వారా ఏదైతే వీరికి మైండ్ పరంగా సరిలేదో, ఏదైతే వీరికి ఆరోగ్యపరంగా సరిలేదో అవన్నీ కూడా వీరికి తీరిపోతాయి. అలానే నవగ్రహాలకి శాంతి చేసుకోవడం వీరికి మరొక ప్రత్యేకత ఉంది. వీరు మాసంలో ఒక్కసారైనా సరే శనివారం లేదా శుక్రవారం రోజున స్నానం ఆచరించే ముందు, ఉదయం స్నానం ఆచరించే ముందు నువ్వుల నూనె పఠనం చేసుకోవాలి.
ఓకే. నువ్వుల నూనె లేదా మస్టర్డ్ ఆయిల్, ఆవాల నూనె ఒంటికి పటన చేసుకొని స్నానం ఆచరించినట్లయితే వీరికి ఉన్నటువంటి గ్రహాల నుంచి వచ్చే దోషాలన్నీ కూడా పటాపంచలు అవుతాయి. ఈ విధమైనటువంటి క్రయ చేయడం వల్ల వీరికి మంచి జరుగుతుంది. ఇకపోతే మిథున రాశి వారికి మరొక ప్రత్యేకత, వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ బ్లాక్ అండ్ రెడ్. ఈ 2 కలర్స్ వీరికి మాసం మొత్తం కూడా కలిసి వస్తాయి. ఇకపోతే వీరికి కలిసి వచ్చేటువంటి రోజు గురువారం, శనివారం 2 రోజులు వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. వీరికి కలిసి వచ్చిన నెంబర్ 6, 9 అద్భుతంగా కలిసి వస్తాయి ఈ మాసం మొత్తం కూడా. ఇక వీటితో ఈ పరిహారాలు చేసుకొని అలానే విష్ణు ఆలయంలో కానీ లేదా అమ్మవారి ఆలయంలో కానీ గుడాలు, ప్రాంతీయ భాషలో గుగ్గిళ్ళు అంటారు, అవి బఠానీ లేదా పచ్చ పెసలను ఉంటాయి, పచ్చగా ఉండేటువంటి పెసలు, అవి నానపెట్టి గుడాలు కానీ గుగ్గిళ్ళు కానీ వండి అవి స్వామివారికి నైవేద్యం చేసినట్లయితే వీరికి ఆస్తి తగాదాలు కానీ గొడవలు కానీ భూమిలో పంటలు బాగా పండేందుకు కానీ వాస్తు దోషాలు ఉన్నా లేదా కొనుక్కోవాలనుకున్నా ఏదైనా ఇల్లు కొనుక్కోవాలనుకున్నా కూడా ఈ దోషాల పరిహారం అవుతుంది. కానీ ఈ రకమైన నైవేద్యం పెట్టినట్టయితే వారికి మంచి అనుగ్రహమైన దినంగా మనం పరిగణనలో తీసుకోవచ్చు. దినం అంటే వేరే అనుకోకండి, పాజిటివ్, అది మంచి రోజులుగా మనం పరిగణలో తీసుకోవచ్చు. ఈ శ్రావణ మాసం వీరికి కూడా అద్భుతంగా కలిసొచ్చడానికి ఉంటుంది. ఇకపోతే వీరు దీనితో పాటు మనం కూడా కొన్ని రకాలు ఇచ్చేదానికైతే ఉన్నది. దానికన్నా ముందు మనకి ఈ రాశి వారు పఠించవలసినటువంటి నెంబర్, మిథున రాశి వారు ఈ మాసం మొత్తం కూడా పఠించవలసినటువంటి నెంబర్ 412467 412467. ఈ నెంబర్ని ప్రతిరోజు కూడా వీరు పారాయణం చేసుకోవాలి. చేతులు ఏదైనా డ్రై ఫ్రూట్స్ పెట్టుకొని పారాయణం చేసుకోవాలి. 119 సార్లు పారాయణం చేసినట్టయితే అదృష్టవంతులు అవుతారు. గురువు గారు, మరి ప్రతి రాశి వాళ్ళకు కూడా కొన్ని పరిహారాలు చూపించారు, చెప్పారు కూడా. కానీ ఈ పరిహార నిమిత్తమే ఇంకా మీరు ఇచ్చే వస్తువులు ఏమైనా ఉన్నాయంట? ఖచ్చితంగా వీరికి ఏంటంటే నవగ్రహ దోషాల నుంచి బయటపడేందుకు ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరు కూడా అన్ని రకాల దోషాలు పోవాలని చెప్పేసి అమ్మవారి పూజ చేయించుకోవడం, అన్ని రకాలుగా యజ్ఞ యాగ హోమాలు కూడా చేసుకునే విధానం ఉంటుంది. అలానే పాజిటివ్ ఉండేసి పూజలు చేసుకునే విధానం కూడా ఉంటుంది. వారికి కూడా పాటు కూడా అన్ని రకాల దోషాలు కూడా ఒకేసారి పోవాలంటే ఎవరికి తరం కాదు. అది ఎన్నో వేల రూపాయలు ఖర్చు చేసుకుని యజ్ఞ యాగ హోమాలు జపాలు చేసుకోవాలి. అలానే మనకి దగ్గర ఏంటంటే నాగమణి అని ఉంటుంది, నాగమణి మన దగ్గర అయితే ప్రజెంట్ స్టాక్ లేదు. నేను మళ్ళీ కూడా మీకు ప్రతిబింబం చూపిస్తాను. అది ఆ నాగమణి అనేది దిష్టి దోషాలకి, కాలసర్ప దోషం, నాగదోషం, కుజి దోషం, ప్రకృతి నుంచి వచ్చే దోషాలు, పూర్వీకుల శాపం, పూర్వీకుల దోషం, కలత్ర దోషాలు, బుద్ధి దోషాలు, గురువు దోషాలు, ఇలాంటి రవి దోషాలు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో, చంద్రదోషం ఉన్నవారు, ఇలా నవగ్రహ శాంతి కోసము ఈ నాగమణి అనేది దిష్టి దోషాలు ఉపయోగించుకుంటారు. తల చుట్టూతో తనకు తానే దిష్టి తీసుకొని కాల్చివేయచ్చు. అలానే సాలగ్రామం లాగా నాగమణి కూడా ఇంట్లో అమ్మవారి ఆలయంలో లేదా ఇంట్లో మన దేవుని మందిరంలో ఉంచుకొని పూజించుకోవడం ద్వారా అన్ని రకాల ఆర్థిక సమస్యలు కూడా మెరుగవుతాయి. ఆర్థిక సమస్యలు మెరుగవుతాయి, ఇంటి వాస్తు దోషాలు కూడా తొలగుతాయి. కాబట్టి ప్రశాంతత, అశాంతత లేని ఇల్లు ఏదన్నా ఉంటే అలాంటి ఇంట్లో కూడా నాగమణి పెట్టుకొని పూజించుకోవడం ద్వారా మంచి జరుగుతుంది. అలాంటి నాగమణిని నేను ఈ మాసం మొత్తం కూడా ప్రతి ఒక్కరికి కూడా, నన్ను కలిసిన ప్రతి ఒక్కరికి కానీ లేదా ఫోన్లో సందర్శించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను వారికి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఉచితంగా నాగమణిని, ఎందుకంటే నాగమణి అంటేనే చాలా మంది చూడడానికి కోరుకుంటారు, ఎలా ఉంటుంది నాగమణి అని చెప్పేసి. మరి అలాంటి నాగమణిని మీరు ఉచితంగా ఇస్తాను అంటున్నారు అంటే దీని వెనుక రహస్యం ఏంటంటారు? ఉచితంగా ఇవ్వడానికి గల కారణాలు ఏంటి? దానివల్ల మీకేంటి కారణాలు ఏంటి అంటే, ఒక గురువు దగ్గరికి ఈ రోజు వెళ్ళామనుకోండి, ఎంతో వేల రూపాయలు అవుతుంది, అందరూ వెళ్ళలేని పరిస్థితి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు. వారందరికీ కూడా గ్రహ దోషాల నుంచి శాంతి కావాలి. ఏ కార్యక్రమం చేయాలన్నా, ఎలాంటిది మొదలు పెట్టాలన్నా ముందు ఆర్థికంగా ఎదగాలి. పెళ్లిళ్ళు చేసుకోవాలని కొన్ని రకాల దోషాలు ఉంటాయి, ఆర్థికంగా ఎదగడానికి కొన్ని రకాల దోషాలు ఉంటాయి. ఇలా స్వతహాగా వచ్చినటువంటి దోషాలు పరిహార నిమిత్తంగా ఒక్కొక్కరు డబ్బు పెట్టలేని పరిస్థితిలో ఉంటారు. ఒక్కొక్కరికి సరే చూద్దాంలే అని ఉంటారు. లేదా ఒక్కొక్కరికి ఏంటంటే అమ్మో అక్కడికి వెళ్తే ఎంత వద్దో అని ఉంటారు. నా నిమిత్తంగా నేను నా వంతుగా చేయడానికి, ప్రజలందరూ బాగుంటే మనం బాగుంటాం. నా వంతు సహాయం ఏంటంటే కొన్ని రకాల దోషాలైనా ప్రజలకు పోగొట్టాలి అనే ఒక సందర్భంగా నేను తలుచుకునేది ఏంటంటే, కానీ పోనీ నాకు వచ్చిన విద్యలో కొంతవరకు విద్యాదానం చాలా గొప్పది అంటారు, అదేనా అనుకోవచ్చు. అలాంటిది నాగమణి అనేది అన్ని రకాల దోషాలు పటాపంచలు చేసేదానికి ఒక వస్తువు. అది దొరకదు మనకి, సమీప దూరాల్లో అయితే దొరకదు. అది నేను ఎక్కడి నుంచి బయట నుంచి తెప్పిస్తా ఉన్నాను. అందుకని నాగమణి అనేది మనం ఉచితంగా ఇవ్వడం ద్వారా వారు ఆహ్లాదకరంగా ఉంటారు, వారికి దోషాలు పోయి గురువుగారిని గుర్తుపెట్టుకుంటారు. నాకు ఇచ్చిన భావనతో నేను ఇచ్చింది జరగడం వలన, నేను ఇచ్చిన దానివల్ల వారు చేసుకుంటే పరిహారం వారికి మంచి జరిగింది అనే ఒక సంతృప్తి, ఆత్మ సంతృప్తి నాకు ఉంటుంది. కాబట్టి నేను వారికి ఎవరికైనా సరే నాకు ఫోన్ చేసి సందేశిస్తే నేను వారికి ఉచితంగానే నాగమణిని ఇస్తాను. కాకపోతే నాగమణి ఉచితంగా ఇవ్వగలుగుతా నా దగ్గరికి వస్తే. కానీ ఎక్కడికైనా పంపించాలంటే మాత్రం ఆ కొరియర్ ఛార్జెస్ మాత్రం వారు పెట్టుకుంటే
నేను వారికి ఫ్రీగానే నాగమణి అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే మీకు ఒక విషయం గుర్తు చేయాలనుకుంటున్నాను గురువు గారు, ఎందుకంటే మీరు ఫ్రీగా ఇస్తాను అని ఇంత ఏమంటారు సద్భావంతో మీరు చెప్తూ ఉన్నారు, కాదనట్లేదు, కానీ ఆలోచించుకొనే చెప్పారా? ఎందుకంటే హిట్ టీవీ ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు, అందరూ మాకు నాగమణి కావాలి అని వస్తారు, అందుకని చెప్పేసి అడుగుతాను. అంటే ఇక్కడ మాట ఇచ్చిన తర్వాత తప్పదు. ఇక ఎంతమంది చేసినా కూడా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక కాల్ చేసే ప్రేక్షకులకు ఇంకా వారి అభిమానం, ఇంకా నాగమణి ద్వారా దోషాలు అయితే ఖచ్చితంగా పటాపంచలు అవుతాయి. ఆ ఒకటైతే నేను ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా నన్ను సంప్రదించవచ్చు. సంప్రదించడం ద్వారా వారికి ఫ్రీగా అయితే వారి వద్దకే నేను చేరుస్తాను. ఫ్రీగా చేర్చడం అంటే వారికి ఇస్తాను, ఫ్రీగా నా వస్తువు అయితే ఇస్తా, దానికి మంత్రోచ్చారణ చేసి ఇస్తా, వారికి ఉన్న సమస్య ఏంటి తెలుసుకొని మంత్రోచ్చారణ చేసి మరీ ఇస్తాను. ఆ సమస్య ఎలా పోతుంది, ఏం చేయాలని కూడా నేను చెప్తాను గుప్తంగా. అయితే వారు చేయాల్సిందంటే ఎక్కడికైనా పంపించాలి అంటే కొరియర్ ఛార్జెస్ మాత్రం వారు భరాయిస్తే సరిపోతుంది. నాకు ఎలాంటి రుసుము చేసుకునే అవసరం అయితే లేదు. అది మాత్రం నేను ఫ్రీగా ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. మరి చూసారు కదా, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఏ దోషాలు ఉన్నా తొలగిపోతుంది కాబట్టి ఆ నాగమణిని పెట్టి పూజ చేసుకుంటే అది ఏ పద్ధతిలో పూజ చేసుకోవాలనేది కూడా గురువు గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా, గుర్తుపెట్టుకోండి, ఉచితంగా ఇవ్వడానికి మరి ఈరోజు మన సురేష్ బాబు గారు గురువు గారు అయితే రెడీగా ఉన్నారు. ఆయనను సంప్రదిస్తే ఆయనను సంప్రదించాల్సిన నెంబర్ కూడా డిస్ప్లేలో ప్లే అవుతూ ఉంటుంది కాబట్టి మీరు చూసి ఆ నెంబర్కి కాల్ చేసి ఎవరైనా సరే నాగమణి కోసం ఆయనకు కాల్ చేయొచ్చు. అలాగే డైరెక్ట్గా సంప్రదించాలనుకునే వాళ్ళు కూడా డైరెక్ట్గా కలిస్తే ఆయన ఉచితంగా పంపిస్తున్నారు, ఉచితంగా ఇస్తున్నారు అందరికీ. ఈ అదృష్టం అందరికీ రాదు కదా, మరి ఈ అదృష్టాన్ని మీరే పరీక్షించుకోవాలి, ఎంతమందికి దక్కబోతుంది నాగమణి అనేది. నాగమణి దక్కడం అంటే అంత సులువు కాదు. మరి ఫ్రీగా నాగమణిని దక్కించుకునే అవకాశం మన గట్టుపల్లి సురేష్ బాబు గారు ఇచ్చారు కాబట్టి మరి త్వరపడి మరి మీ దోషాలన్నీ తొలగించుకుంటారని భావిస్తూ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు.